స్వాగతం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మహానాడు పండుగ అంటే ఎట్లుండేది? పట్నం అంతా పసుపు పచ్చటి జెండాలతోని పసుపుతోని ఆల్కుసల్లినట్టే ఉండేది. ఓ నెలల ముంగటికెంచే పండుగ సంబరాలు సాల్ చేసేటోళ్ళు ఉండే తెలుగు తమ్ముళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏర్పడ్డాక మన తన పసుపు రంగు జెండాలేం కానొస్తలేవు. కానీ ఈసారికి ఆంధ్రాలే మస్తు సంబరంగా చేసుకుంటుర్రు. కాకపోతే ఇన్నేళ్లల్లా చేసిన పండుగ ఒక ఎత్తు అయితే ఈ ఏడు చేసేటి పండుగ ఇంకో ఎత్తు. ఎందుకంటే ప్రతిపక్ష పొల ఇలాకల పచ్చ జెండాలు పోండ్రి. రాష్ట్రంలో ఏడ చూసినా పసుపు జెండాలే. అవు ఆంధ్ర కడపల మహానాడు పండగ అవుతుంది. అన్నగారు పెద్దింటి సార్ పేరు మీద 10 ఏడు చేస్తారు సైకిల్ పార్టీ వాళ్ళు. అట్టి ఏడు 3 వద్దులు నడుస్తుంది పసుపు పండగ. తొలతనాడు తెలుగు తమ్ముళ్ళు మస్తు మంది వచ్చిర్రు పార్టీ పెట్టిన పండుగకు. ఒత్తుడుతోనే పెద్దింటి సార్ బొమ్మకు పూలదండేసి పూలు చల్లినాక మైక్ అందుకుడే ఆలస్యం. చక్కగా సైకిల్ పార్టీ వాళ్ళకే సూటి పెట్టిండు. ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అనుభవంతో, ఆలోచనతో, కేంద్ర సహకారంతో, కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన సమన్వయంతో ఒక్కొక్క ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబడుతున్నాం. గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పులు చేస్తే ఇడిసే ముచ్చటే లేదు. శిక్షలు పడేందుకు జరంతా ఆలస్యం అవుతుందేమో కానీ పక్కా శిక్షలు అయితే పడతాయి అనుకొచ్చిండు సీఎం సారు. పోయిన సర్కారులు రాష్ట్రాన్ని ఆగం చేస్తే ఒక్కొక్క ఇటుకే వేల్చుకుంటా మళ్ళా అలికి పూసినట్టు చేస్తుండట. పార్టీ సభ్యత్వాల సంగతి ఏందో చెప్పుకుంటూనే సైకిల్ పార్టీ తాకతేందో చెప్పుకొచ్చిండు బాబు సారు. ప్రతిదానికి టీడీపీనే ఒక ట్రెండ్ సెట్టర్, టీడీపీ పాలనే ఒక బ్రాండ్ అంబాసిడర్. ఒక వర్గం అని కాదు, ఒక ప్రాంతం అని కాదు, ఏ అంశమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత చెప్పే పరిస్థితి వచ్చిందంటే అది మీ అందరి యొక్క త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక చిన్నబాబు ముచ్చటైతే చెప్పనక్కర్నే లేదు పో. లోకేశం బాబు మాట్లాడేందుకు మైకుల ముంగటికి వస్తుంటే ఒక ఈలలు కాదు, ఒక గోల కాదు. లోకేశం అన్న కూడా అంతే. ఒత్తుడుతోనే పంక పార్టీ వాళ్ళకు సూటి పెట్టినాక అన్నకాడున్న 6 సూత్రాలను బయట పెట్టిండు. నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ 6 శాసనాలు ఉంటాయి. మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2 యువగలం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, 5 అన్నదాతకు అండగా, 6 కార్యకర్తలే అధినేత. ఇది మన 6 శాసనాలు. ఈడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఎవరిని పెట్టాలనేది దాని మీద గుసగుసలు వినపడుతుంటే దాపరికం ఏం లేదు. పక్కా లోకేష్ బాబే పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనేది పార్టీ లీడర్లు అంటున్న మాట. 3 వద్దులు అయ్యేటి పార్టీ పండుగ తొలతనాడు గీ తీరిగా అయింది. ఇవాళ మొత్తం ప్రతిపక్ష పొలను దిట్టుడు, వాళ్ళ పార్టీని ఎత్తుకోడు, ఇదే నడిచింది. అన్ని ఇయాలనే మాట్లాడితే రేపటెల్లుండి ఏం మాట్లాడతారో చూడాలిగా.